హలో మామ, బొరుటో 2 బ్లూ అటాక్ చాప్టర్ 21 నుంచి ఫుల్ స్పాలర్స్ అయితే రావడం జరిగింది. ఈ చాప్టర్లో మనం శారదా మంగేకు షారింగన్ పవర్స్ని, రయువియా శారదా ఫైట్ని చూసుకోవచ్చు. అలాగే ఫైట్ రిజల్ట్స్ని కూడా ఈ చాప్టర్లోనే చూసుకోవచ్చు. అండ్ ఇంకో పక్క కొనామరుని మత్సూరి ఫినిష్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కొనామరు డేంజర్లో ఉంటే అతన్ని సేవ్ చేయడానికి వస్తారు. అయితే నెక్స్ట్ చాప్టర్లో మనం సింజువియాస్ ఒత్సుజుకి మధ్య ఫైట్ని చూడబోతున్నాము. నెక్స్ట్ చాప్టర్ వచ్చి ఇంకో లెవెల్ అయితే ఉండబోతుంది. ఇక చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మామ. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ చాప్టర్ యొక్క కవర్ పేజ్లో వచ్చి శారదాని చూస్తాము. ఇక చాప్టర్ యొక్క టైటిల్ నేమ్ వచ్చి మంగేకు షారింగన్. ఈ చాప్టర్కి ఈ టైటిల్ని ఎందుకు పెట్టారో మనందరికీ తెలుసు. ఇక ఫస్ట్ పేజ్లో చూసుకుంటే శారదా తనతో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. నేను దీని గురించి చాలా కాలం నుంచి ఆలోచిస్తూనే ఉన్నా, బట్ నా ఐస్ని క్లోజ్ చేశానని అనుకున్నా. అందుకే ఆ ట్రూత్ని తెలుసుకోవడానికి నాకు ఇంత టైం పట్టింది. నా గోల్ వచ్చి ఉకాగే అవ్వడం, బట్ దాన్ని నేను అచీవ్ చేయడానికి చాలా దూరంలో ఉన్నాను. బట్ దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. అయితే ఈ నిజాన్ని తెలిసినప్పటి నుంచి నేను ఆ డ్రీమ్ని ఎలాగైనా అచీవ్ చేయాలని అనుకున్నాను. బట్ ఎప్పుడైనా ఎవరికైనా కష్టం వస్తే నేను వాళ్ళకి హెల్ప్ చేయడం కాదు కదా, కానీ నేను పవర్లెస్గా ఉన్నానని నిజాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను. దానివల్ల నాకు చాలా భయం వేసింది. అందుకే నేను ఆ నిజాన్ని నా ఐస్తో క్లోజ్ చేసేసాను. బట్ బరూటో మీద సామిరే అండ్ నా ఓన్ ఫీలింగ్స్ వచ్చి నన్ను కన్ఫ్యూజ్ అయ్యేలా చేశాయి. ఇదే నా వీక్నెస్ అని అనుకోండి. నేను రిలీజ్ అవ్వకుండానే దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఇక్కడ ట్రూత్ ఏంటంటే ఆ వీక్నెస్లోనే పవర్ ఉందని నేను అది అర్థం చేసుకోలేకపోయాను. దానివల్లే నాలో ఉన్న హిడెన్ పవర్స్ అవేక్నింగ్ చేసుకోకుండా డినై చేశాను అని తనలో తను మాట్లాడుకుంటూ ఉంటుంది. బట్ శారదా ఫైట్ మధ్యలోనే స్పేస్ అవుట్ అవ్వడం మిత్సుకి చూసి శారదాని గట్టిగా అరుస్తాడు. అప్పుడు రయు వచ్చి ఒక పిచ్చిదానిలాగా నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావని అడుగుతాడు. బట్ ఇక్కడ శారదా మంగేకు షారింగన్ వచ్చి చాలా ఫోర్స్తో రయు శాండీని సక్ చేసుకుంటూ ఉంటుంది. అక్కడ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉండడం చూసి రయు షాక్ అయిపోతాడు. అప్పుడే శారదా వచ్చి ఇప్పుడు ట్రూత్ని నా ఐస్తో క్లోజ్ చేస్తాను. ఒకవేళ నేను అలా చేస్తే నా ఐస్ ముందు జరుగుతున్న రియాలిటీని, అంటే అపోనెంట్స్ని, టఫ్ సిచ్యుయేషన్స్ని నేను ఫేస్ చేయలేను. అండ్ నేను ఒకరిని కూడా సేవ్ చేయలేను అనుకోండి. తన వీక్నెస్ని యాక్సెప్ట్ చేసి స్ట్రాంగ్ అవుతుంది. ఇక శారదా తన మంగేకు షారింగన్ పవర్స్తో కొన్ని పోర్టల్స్ను ఓపెన్ చేసి రయు మీద అటాక్ చేస్తూ ఉంటుంది. బట్ రయు వచ్చి ఆ అటాక్ నుంచి ఎస్కేప్ అవ్వడానికి క్లాగ్రిన్స్ని యూజ్ చేసి సింజు డైమెన్షన్లోకి వెళ్ళాలని అనుకుంటాడు. కానీ ఎస్కేప్ కాలేకపోతాడు. బికాస్ తనని పోర్టల్ గ్రావిటీతో పిన్ చేయడం వల్ల తన బాడీని మూవ్ కాదు కదా మామ, అసలు ఫింగర్స్ని కూడా మూవ్ చేయలేకపోతాడు. ఇక శారదా తన పవర్స్తో రయుని క్రచ్ చేసేస్తుంది. ఇక తర్వాత శారదా ఫస్ట్ టైం మంగేకు షారింగాన్ని యూజ్ చేయడం వల్ల తన ఐస్ నుంచి బ్లీడ్ అవుతూ ఉంటుంది. బికాస్ మంగేకు షారింగాన్ని యూజ్ చేయడం అంత ఈజీ కాదు. దాన్ని కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే షారింగాన్ని యూజ్ చేయాలంటే లాట్స్ ఆఫ్ చాక్రా కావాలి. దానివల్ల శారదాని ట్రైడ్ అయ్యేలా చేస్తుంది. అలాగే కాన్షియస్ని కూడా లాస్ అయిపోయి శారదా గ్రౌండ్ మీద పడుతూ ఉంటుంది. అయితే అప్పుడే మిత్సుకి శారదా దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ మీద పడిపోకుండా తనని పట్టుకుంటాడు. ఇక శారదా రయుని డిఫీట్ చేయడం వల్ల తను థాన్సల్ బల్బ్ లాగా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతాడు. అయితే ఇంకో పక్క తన సెంటరింగ్ అయితే ఇక్కడ ఏం జరుగుతుందో అదంతా చూసి శారదా న్యూ పవర్ అయిన మంగేకు షారింగాన్ని ఆవేగించేసి రయుని డిఫీట్ చేస్తుందని కోజీ అండ్ బరూటోకి ఇన్ఫార్మ్ చేస్తుంది. దానికి కోజీ అయితే శారదా ఏం ప్రాబ్లం లేకోకుండా మేనేజ్ చేసి మంగేకు షారింగాన్ని ఆవేగించేసిందా. ఈ బ్యాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి ఇదే. శారదా మంగేకు షారింగాన్ని ఆవేగించేసి చాలా మంచిదైందని చెప్తాడు. బట్ అప్పుడే ఇది నీకు మంచిదై ఉండొచ్చు, కానీ ఎవడోకి మాత్రం కాదని అంటే దానికి మనం ఏం చేయలేము. ఇక్కడ శారదా మంగేకు షారింగాన్ని అవేక్నింగ్ చేయాలంటే ఎవడో సాక్రిఫైస్ చాలా అవసరము. తన సాక్రిఫైస్ ఇక్కడ ఏం వేస్ట్ కాలేదు కదా అని చెప్తే దానికి బొరూటో వచ్చి వెయిట్ ఏ సెకండ్ వచ్చి నేను అడిగిన క్వశ్చన్స్కి హానెస్ట్గా ఆన్సర్ చెప్తావా. శారదా న్యూ పవర్స్ని అవేక్నింగ్ చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్న అందరినీ బ్రతికేయడానికి ఒక దారి ఉందని అడిగితే నేను నీకు ఒకటి మాత్రం చెప్పగలను. నువ్వు కనుక వాళ్ళని రెస్క్యూ చేయడానికి వెళ్ళి ఉంటే శారదా న్యూ పవర్స్ని అస్సలు అవేక్నింగ్ చేసుకుని ఉండేదే కాదని అంటే అయితే ఎవడు ఆ ఫైట్లో చనిపోతుందని నీకు ముందే తెలుసు, అయినా కూడా నాకు ఏం చెప్పలేదని అంటే ఈ విషయం నీకు చెప్పి ఉంటే నువ్వు ఖచ్చితంగా వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్ళి ఉండేవాడివి. ఒకవేళ నీకు దీని గురించి చెప్పి ఉంటే ఈ రిజల్ట్స్ వచ్చేవే కాదని అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ అవుట్కమ్ని చూస్తుంటే ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఇది జరిగిందంతా మన మంచిగానే అంటే. అయితే కొనామరు సంగతి ఏంటి, అతను మత్సూరిని డిఫీట్ చేస్తాడని అడిగితే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. దాంతో బరూటో నేను అడిగింది నీకు వినిపిస్తుందా అని అంటే అయితే నీ సంగతి ఏంటి బరూటో, నేను చెప్పేదేమన్నా నువ్వు వింటున్నావో బరూటో. ప్రతి సింజోస్ వాళ్ళ సెన్సెస్ని జూరాతో షేర్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కనుక నువ్వు కొనామరుని సేవ్ చేయడానికి వెళ్తే నువ్వు ఉజియో రసాయనాన్ని యూజ్ చేసే లోపే చాలా ఫాస్ట్గా జూరా నిన్ను క్యాప్చర్ చేసి చంపేస్తాడు. ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ జరగడము నా ఫ్యూచర్ పాసిబిలిటీస్లో చూసానని చెప్తాడు. ఇక అప్పుడే అక్కడి నుంచి కొనామరు దగ్గరికి షీన్ అనే షిఫ్ట్ అవుతుంది. అక్కడ మత్సూరి కొనామరుతో నన్ను మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది, యూ పీస్ ఆఫ్ షిట్.
నువ్వు నన్ను మోసం చేసినందుకు నేను నిన్ను అస్సలు వదిలిపెట్టానని తనని అటాక్ చేసి చంపేయాలని చూస్తాడు, బట్ పర్ఫెక్ట్ టైంలో. చాప్టర్ 19లో సింజూస్ని ట్రాక్ చేసి ఫినిష్ చేయాలని కోజీ ప్లాన్ వేసి బరూటో యొక్క మెటల్ ఫ్రాగ్ని శాండ్ విలేజ్లో ప్లే చేయడం చూసాం కదా. దాంతో బరూటో బ్యాటిల్ ఫీల్డ్లో ఉన్న మెటల్ ఫేస్తో ఫ్లయింగ్ థండర్ గా టెక్నిక్ని యూజ్ చేసి టెలిపోర్ట్ అవుతాడు. అక్కడ బరూటోని చూసి మత్సూరి షాక్ అయిపోతుంది. ఇక బరూటో మత్సూరిని సాస్కే స్వార్డ్తో పీసెస్ గా కట్ చేసి డిఫీట్ చేస్తాడు. ఇక బరూటో కోజీ మాట వినకుండా వెళ్ళిపోయాడని, దట్ ఇడియట్ మొత్తం ప్లాన్ ని అంతా పాడు చేయాలని అనుకుంటున్నాడని అంటాడు. ఇంకో పక్క జోరా వచ్చి ఫైనల్లీ బరూటో ఓచుసుకి వచ్చేసాడని అంటాడు. ఇక సింజు వియస్ ఓచుసుకి ఫైట్ ని ఫైనల్లీ చూడబోతున్నాము. అయితే బరూటో జోరాని డిఫీట్ చేయగలడా, లేదా బరూటోకి హెల్ప్ చేయడానికి కవాకి వచ్చి ఇద్దరు కలిసి జోరాని డిఫీట్ చేస్తారా, లేదా జోరా ఇద్దరిని డిఫీట్ చేస్తారా అని నెక్స్ట్ చాప్టర్లో తెలుసుకుందాం. ఈ చాప్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి మామ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి మామ. అలాగే మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ మరిన్ని యానిమే వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.